హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బాలామృతంతో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కేక్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ కేక్ చూడడానికి పైన క్రంచీగాను లోపల సాఫ్ట్గాను చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేయడం లేదండి. ప్లీజ్ సపోర్ట్ చేయడానికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేక్ తయారు చేయడానికి నేను బాలామృతాన్ని తీసుకున్నాను. అదేనండి, మన అంగన్వాడీలో చిన్న పిల్లల కోసం ఇస్తారు కదా, అది. అలాగే స్వీట్నెస్ కోసం నేను బెల్లాన్ని తీసుకున్నాను. కావాలనుకుంటే మీరు చక్కెర కూడా తీసుకోవచ్చు. నేను హెల్తీగా ఉంటుందని బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 కప్పుల బాలామృతాన్ని తీసుకోవాలి. ఫ్రెండ్స్, దీన్ని మనం మెత్తటి పిండిలా మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మిక్సీ చేసుకోండి, లేకపోతే ముద్ద కట్టేస్తుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 ఇలాచీలను వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా మనకి చాలా బాగా వస్తుంది. చూసారుగా, ఇలా మెత్తటి పిండిలా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఏ కప్పుతోనైతే బాలామృతాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పున్నర పాలని తీసుకోండి. కాచి చల్లార్చిన పాలని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న బాలామృతం పొడి ఉంది కదా, దాన్ని వేసుకోండి. ఇలా కొంచెం కొంచెం వేసుకోండి. పాలు మీకు ఎక్కువ తక్కువ కావాలనుకుంటే ముందు కొంచెం పోసుకొని తర్వాత మీకు తగినంత వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని త్వరగా కరగడం కోసం నేను దీన్ని లైట్గా మిక్సీ పట్టుకుంటున్నానండి. మీరు చక్కెర వేసుకున్నా సరే మిక్సీ చేసుకోండి, త్వరగా మనకి కరిగిపోతుంది. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని మనం తీసుకున్న బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా కలిసేలా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. మనకి ఉండలు ఉంటే కేక్ సరిగా రాదండి, కాబట్టి బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి. చూసారుగా, ఇలా ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నానండి. కావాలనుకుంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే ఒక ఈనో ప్యాకెట్ వేసుకున్నాను నేను, కేక్ బాగా పొంగడం కోసం. కావాలంటే మీరు ఈనో ప్లేస్లో సోడా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడే కేక్ మనకి సాఫ్ట్గా వస్తుంది. సో చూసారుగా, ఇలా ఎలాంటి బబుల్స్ రాకుండా, అలాగే ఎలాంటి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎందులోనైతే కేక్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లో కొంచెం ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని ఆ బౌల్ అంతటా బాగా అప్లై చేయండి. అప్పుడు మనకి కేక్ అనేది దానికి అతుక్కుపోకుండా తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూసారా, మళ్ళీ ఒకసారి ఈ మిశ్రమాన్ని కలుపుకొని మనం ఏ బౌల్లో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో అందులో వేసుకోండి. ఇలా వేసుకున్నాక బౌల్ని ఒకసారి ఇలా కదిలించండి. ఎలాంటి బుడగలు లాంటివి ఉంటే అవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ఈ కేక్ తయారు చేసుకోవడానికి మనం ఏ బౌల్ అయితే తీసుకున్నామో దానికంటే కొంచెం పెద్ద బౌల్ తీసుకొని అందులో స్టాండ్ అయినా లేకపోతే ఇలాంటి గిన్నె అయినా ఏదైనా ఒకటి పెట్టుకోండి. దాంట్లో మనం కేక్ వేసుకున్న బౌల్ని పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఈ గిన్నెని తీసుకునేటప్పుడు కొంచెం మందంది తీసుకోండి, లేకపోతే గిన్నె అనేది మాడిపోతుంది. చూసారుగా, 30 నిమిషాల తర్వాత ఇలా చాక్తోనైనా లేకపోతే టూత్ పిన్తోనైనా ఇలా చెక్ చేసి చూడండి. మనకి ఏం అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టేనండి. చూసారుగా, ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసి ఇది చల్లారాక చాక్తో ఇలా సైడ్లకి ఒకసారి కదిలించండి. అప్పుడు కేక్ అనేది మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మనం తీసుకున్న కేక్ని రివర్స్లో బౌల్ వేసి ఒకసారి ప్రెస్ చేయండి. అప్పుడు కేక్ మనకి వచ్చేస్తుంది. చూసారుగా ఎంత బాగా వచ్చిందో.
చూడ్డానికే కదండి, తినడానికి కూడా ఈ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చూసారుగా, పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను ఉంటుంది. ఇప్పుడు మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. మామూలుగా బాలామృతాన్ని తినడం అంటే పిల్లలు సరిగా ఇష్టపడారండి. ఇలా మనం కేక్లా చేస్తే వాళ్ళకి తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.